నమస్తే వెల్కమ్ టు వి హెల్త్ ఛానల్. నేను శివాని. చాలా మందికి వృత్తిరీత్యా వోకల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది చాలా మందికి వస్తూ ఉంటుంది. సో దానికి ప్రికాషన్స్ ఏంటి, క్యూర్ ప్రాసెస్ ఏంటి అండ్ అలాగే ట్రీట్ ప్రాసెస్ ఏంటో అని తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రేమ్నాథ్ బల్లా గారు. ఆయనతో మాట్లాడి వోకల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే. బాగున్నారా? ఫైన్, బాగున్నాను. ఓకే. సో ఇప్పుడున్న రీసెంట్ టైమ్స్లో చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్, వాయిస్ ప్రాబ్లమ్స్ అసలు ఎలా వస్తుంది అనేది చాలా మందికి ఉన్న డౌట్. ఇది అసలు ఎలా వాయిస్ ప్రాబ్లమ్స్ వస్తుంది, వోకల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది? జనరల్గా వాయిస్ ప్రాబ్లం అనేది చాలామంది తేలిగ్గా తీసుకుంటుంటారు. వాయిస్ ప్రాబ్లం రావడానికి అనేక కారణాలు. కామన్గా మనం ఎక్కువగా చూసేది లరింజైటిస్, అంటే జనరల్గా వైరల్ కానీ బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్ వచ్చి గొంతుకి దగ్గు, జలుబు ఇవన్నీ ఎక్కువ అవుతుండడం వల్ల వాళ్ళు గొంతు సవరించుకోవడం అనేది అవుతుంటుంది. ఆ గొంతు సవరించుకోవడం అనేది ఎక్కువగా అవుతున్న కొద్దీ గొంతులో మంట, గొంతు బొంగురు పోవడము ఇలాంటివన్నీ జరిగి మనకి ఫస్ట్ గొంతు సమస్య అంటే స్వర సమస్య అనేది వస్తుంది. లరింజైటిస్ అనేది ఒక ఇన్ఫెక్షన్ టు ద లారింగ్స్. సో దానివల్ల కామన్గా చూసేటిది. ఇవే కాకుండా జనరల్గా ఏజ్ అవుతున్న కొద్దీ, వయసు పెరుగుతున్న కొద్దీ, రెండోది ప్రొఫెషనల్ యూజర్స్ లైక్ మీరున్నారు, యాంకరింగ్ చేస్తూ ఉంటారు. కొన్ని భావోద్వేగానికి గురై కొద్దిగా యాంకరింగ్లో కొన్ని క్వశ్చన్లు ఎమోషనల్గా అడగడం వల్ల మన వోకల్ మిస్యూజ్ అండ్ అబ్యూజ్ అంటాం. అంటే వోకల్ కార్డ్స్కి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ టు ఇండివిజువల్ ఒకలాంటి సామర్థ్యత ఉంటుంది. ఆ సామర్థ్యత తప్పి అప్పుడు వోకల్ ఇంటెన్సిటీలో వచ్చిన ప్రాబ్లం కానీ ఇన్ఫెక్షన్ వల్ల తర్వాత దీనివల్ల ఎక్కువగా మనం వాయిస్ ప్రాబ్లమ్స్ అనేది తరచుగా చూస్తాం. అంటే ఒకేసారి పిచ్ లేకపోతే ఆ బేస్ పెంచే వల్ల కూడా ఇంటెన్సిటీ అంటామండి. వాళ్ళ ఇంటెన్సిటీ ఎప్పుడైతే వోకల్ ఇంటెన్సిటీ అనేది ఎనీ ఇంటెన్సిటీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అంటే మనకు ఒక ఇంత ఇంటెన్సిటీ అనేది మనము మన వాయిస్కి సామర్థ్యతని కలిగి ఉంటామో దాన్ని ఎప్పుడైతే పరిమితి మనం మించేస్తామో దానివల్ల మనకు తెలియకుండా వాయిస్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే అంటే ఎప్పుడైతే వాయిస్ ప్రాబ్లం వచ్చిందో త్వరగా వాళ్ళు గుర్తించి డాక్టర్ దగ్గరని సంప్రదించగలిగితే దాని సెకండరీస్ అనేది అవ్వకుండా మనం కాపాడగలుగుతాం. సో మనమైతే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము, కానీ ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు ప్రికాషన్స్ కూడా ఉంటాయి. ఏ ప్రాబ్లంకైనా ప్రికాషన్స్ ఉంటుంది, సో దట్ అది ఫ్యూచర్లో రాకుండా ఉండేందుకు. సో దీనికి వోకల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అయితే మంచిది? అంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే వోకల్ హైజీన్. అంటే మనం మాట్లాడుతుండగా మన గొంతు తడారిపోతుంటుంది. మనం ఖచ్చితంగా ఒక 15 నిమిషాలు మాట్లాడామనుకోండి, మనం వాటర్ తాగాలి. ఫ్రీక్వెంట్గా తరచుగా వాటర్ తాగి గొంతు డ్రై అవ్వకుండా మనం కాపాడుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ చాలామందికి ఈ మధ్య మనం చూస్తుంటే స్మోకింగ్, ఆల్కహాల్ అనేది ఎంత మనం హెచ్చరిస్తున్నా రోజు రోజుకి మనకు పెరిగిపోతుంది. అంటే స్మోకింగ్ వల్ల అనేది లంగ్స్కి ప్రాబ్లం అనుకున్నాం, కానీ వోకల్స్ కూడా ప్రాబ్లమేనా? వోకల్ కార్డ్కి కూడా ప్రాబ్లం అవుతుంది. అంటే క్యాన్సర్ అనేది ఏ స్ట్రక్చర్లోనే దారి తీయొచ్చు. అంటే లంగ్స్ నుంచి చూసుకుంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, తర్వాత ఏంటంటే ఇటువైపు ఇసోఫేజియల్ క్యాన్సర్ అనొచ్చు. అంటే టోటల్గా మనం చూసుకుంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటాము. సో స్మోకింగ్ వల్ల దవడ దగ్గర రావచ్చు, నాలుక మీద రావచ్చు, ప్యాలెట్కి రావచ్చు, అట్లా ఏ భాగం కన్నా క్యాన్సర్ రావచ్చు. స్మోకింగు, ఆల్కహాల్ వల్ల ఏమవుతుందంటే ఆల్కహాల్ ముఖ్యంగా నర్వస్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది. అంటే గొంతుకు సంబంధించిన నరాలు ఏవైతే, అంటే అందరికీ కండరాలు అనేది తెలుసు, నరాలు అనేది మనకు కనబడవు, కానీ నరాలు ఎంత బలంగా ఉంటాయో కండరాలు అంత బలంగా పనిచేస్తాయి. అందుకు నరాల వ్యవస్థ క్షీణించే దశగా మనం ఎక్కువ ఆల్కహాల్ కానీ సేవించేటోళ్ళకి అదొకటి ఉంటుంది. అందుకు ఆల్కహాల్ తాగేటోళ్ళకి, స్మోకింగ్ చేసేటోళ్ళకి మెల్లమెల్లగా తగ్గించుకోగలిగితే చాలా వరకు గొంతు బొంగురు అనేది తగ్గుతుంది. అదే కాకుండా చాలా వరకు మనకి ఏది తీసుకున్నా మనం 4 ఐస్ క్యూబులు పెట్టుకొని లేదా కూల్ డ్రింకులు కానీ ఇవన్నిట్లో మనము చల్లగా ఉండే పదార్థాలు మనం తీసుకోవడానికి ఇష్టపడతా ఉంటాము. దానివల్ల చాలా ప్రమాదం ఉంది. అంటే ప్రతి ఒక్కరికి అవుతుందని కాదు, కానీ దానివల్ల చాలా వరకు కండరాలు బిగుతుగా అయ్యి వాయిస్ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. చాలామందిలో అంటే ఏ జెండర్ అవనివ్వండి, ఫీమేల్ అవనివ్వండి, మేల్ అవనివ్వండి, ఎవరైతే కోల్డ్ అంటే చల్లటి ద్రవాలు, ఏదైతే శీతల పానీయాలు ఇలాంటివి ఎక్కువగా అలవాటు ఉన్న వాళ్ళకి కూడా వాయిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. సో అటువంటి వాళ్ళు ఆ చల్లటి వస్తువులు మానడం వల్ల స్వతహాగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో కాజెస్ అండ్ అలాగే మనం ప్రికాషన్స్ కూడా తెలుసుకున్నాము, కానీ ఇవన్నీ ఒకవేళ ఒక పర్సన్కి వోకల్ ప్రాబ్లమ్స్ వస్తే దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది?
అంటే జనరల్గా ఓకల్ ప్రాబ్లం డయాగ్నోస్ చేయాలండి. అంటే ఎటువంటి ఓకల్ ప్రాబ్లం ఇది, పాలిప్ ఉందా, నాడ్యూల్ ఉందా, లేకపోతే ఏమైనా క్యాన్సర్ రిలేటెడ్గా ఉందా, లేకపోతే కండరాలు బిగుతుగా ఉన్నాయా, మనం జీఆర్డీ ఏమైనా రిఫ్లెక్స్ డిసీజ్ ఏమైనా ఉందా, దాన్ని ఎప్పుడైతే మనం డయాగ్నోస్ చేస్తామో ఆ డయాగ్నోసిస్ ప్రకారంగా ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. అంటే చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. చాలా వెరైటీస్, అంటే ఓకల్ ప్రాబ్లమ్స్ కనీసం 30 నుంచి 40 రకాలు ఉంటాయి. అంటే న్యూరలాజికల్ ఉంటాయి, సైకలాజికల్ ఉంటాయి, ఫిజియోలాజికల్ ఉంటాయి. అంటే యాస్పెక్ట్ ఏంటి అనేది క్షుణ్ణంగా పరిశీలించి దానికి తగ్గ ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ కూడా అవసరం అవుతుంటుంది. కొన్నిసార్లు ఏంటంటే వీడియో లారింజోస్కోపీ టెస్ట్, స్ట్రోబోస్కోపీ టెస్ట్ అనేది మనకు అవసరం అవుతుంటుంది. అంటే లోపల ఎలా ఉంది, ఏమైనా డ్యామేజ్ అయిందా, లేకపోతే ఏమైనా సిస్టమ్ ఏమైనా ఫామ్ అయిందా, ఇటువంటివన్నీ మనం చూసుకొని దాని ప్రకారం మనము వాయిస్ థెరపీ ఇవ్వాల్సి వస్తుందా, సర్జికల్ ఇంటర్వెన్షన్ కావాలా, మెడికల్ ఇంటర్వెన్షన్ కావాలా, లేకపోతే మనకి థెరపటిక్ ఇంటర్వెన్షన్ కావాలనేది ఆ టెస్ట్ బట్టి వాళ్ళ అనాలిసిస్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అనేది అది కూడా ఓకల్కి సంబంధించిన ట్రీట్మెంట్ కాబట్టి చాలామంది భయపడుతూ ఉంటారు. ఏమైనా బెడ్స్ కొడుతుందా, అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, సో వాళ్ళ కోసం మీరేం చెప్తారు? అంటే భయపడాల్సిన అవసరం లేదండి. అంటే ఎప్పుడైతే ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గరికి వస్తారో వాళ్ళు డయాగ్నోసిస్ లేకుండా ఎలా పడితే అలా ట్రీట్మెంట్ చేయడానికి ఉండదండి. వాళ్ళ ప్రాబ్లం హోర్స్నెస్ అనుకోండి, దేని కారణం వల్ల, అంటే ఫండమెంటల్ రీజన్ ఏంటి, కాజ్ ఏంటి, దేనివల్ల హోర్స్నెస్ వచ్చిందని తెలుసుకున్న తర్వాత ఫస్ట్ పేషెంట్కి కౌన్సిలింగ్ అవసరం అవుతుంది. అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్నిసార్లు రావాల్సి వస్తుంది వారానికి, లేకపోతే రెగ్యులర్గా రావాలా, ఇవన్నీ మనం పేషెంట్కి ఫస్ట్ డే కన్సల్టేషన్లో చెప్పిన తర్వాత మనకి ప్రాబ్లం అర్థమయ్యాక డాక్టర్ క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఎట్టి పరిస్థితులు ఎవరు ఆందోళన భయం చెందాల్సిన అక్కర్లేదు. చాలా మంచి వాయిస్, వాళ్ళు ఏదైతే వాయిస్ కోల్పోయారో అటువంటి వాయిస్ మళ్ళీ తిరిగి పొందగలిగే అవకాశం ఉంటుంది. సో ట్రీట్మెంట్ అయ్యాక పోస్ట్ చెకప్స్ అనేది కూడా ఉంటుందా డాక్టర్ గారు మీ దగ్గర? ఎస్, ఫాలోఅప్ అంటాం. అంటే ట్రీట్మెంట్ ఒకసారి స్టెబిలిటీ వచ్చింది, వాయిస్ బ్యాక్ వచ్చింది అంటే జస్ట్ అలా ఉన్న పలంగా ఆపేయడానికి వీలు లేదు. ఖచ్చితంగా వాళ్ళు వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి డాక్టర్ల సూచన మేరకు వాళ్ళు డాక్టర్లతో కలవాల్సిన పరిస్థితి ఉంది. అట్లా ఒక 4-5 ఫాలోఅప్స్ తర్వాత వాళ్ళ యొక్క పూర్తిగా, అంటే కొన్నిసార్లు ఏంటంటే వ్యాధి తగ్గిపోద్ది, డిజార్డర్ తగ్గిన తర్వాత వాయిస్ వచ్చిన తర్వాత కూడా పేషెంట్ యొక్క మానసిక పరిస్థితి బట్టి ఆధారపడి ఉంటుంది. వాళ్ళు భయపడుతూ ఉంటారు. అంటే డాక్టర్ దగ్గరికి వస్తేనే వాళ్ళకి కాస్త ధైర్యంగా, కాస్త వాళ్ళ ప్రాబ్లం అనేది కాస్త నిండుగా ఉంటుంది. అంటే ప్రాబ్లం నుంచి పరిష్కారం లభించింది, ఒకసారి డాక్టర్ నోటి ద్వారా మనం వింటే మనకి ధైర్యం వస్తుంది అనేది ఏదైతే అటువంటిది వాళ్ళకి ఏంటంటే ఒక 5 సార్లు బదులు ఒక 10 సార్లు అవసరమయ్యే అవకాశం ఉంటుంది. అదే చాలామంది ఏంటంటే ధైర్యంగా ఉంటారు, వచ్చేసింది కదా మళ్ళీ మాకు ఎటువంటి అవసరం ఉండకపోవచ్చు అని ఆన్లో, అంటే ఫోన్ కాల్లో కూడా డాక్టర్తో సంప్రదించి మళ్ళీ మేము ఫాలోఅప్కి రావాలా అక్కర్లేదనేది అక్కడే తేల్చేస్తుంటారు. ఓకే, సో డాక్టర్ గారు, ఈ ప్రాబ్లం అనేది, వాయిస్ ప్రాబ్లం అనేది ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి? అంటే గొంతు, అంటే మనిషి పుట్టినప్పటి నుంచి కూడా వాయిస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సింపుల్గా చెప్పాలంటే బై బర్త్ కూడా, అంటే ప్రీమెచ్యూర్ బర్త్ అని మీరు విన్నారు, నెలల నిండకు ముందు పుట్టడం. సో అటువంటి వాళ్ళకి ఆల్మోస్ట్ ఎంతైతే గ్రోత్ రావాలో న్యూరలాజికల్ రాదు కాబట్టి వాళ్ళ సకింగ్ అనేది మనకి డిస్టర్బ్ అవుతుంది. అంటే మదర్ మిల్క్ తాగడంలో డిస్టర్బ్ అవుతుంది. సో వాళ్ళ వోకల్ ఏదైతే వాయిస్ ఉందో వీక్ వాయిస్గా మనము పరిగణిస్తాము. అట్లాగే కాకుండా ఏ వయసు వరకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఈ మధ్యకాలంలో మనం చాలామందికి చూస్తుంటే లంగ్ ప్రాబ్లమ్స్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. దానివల్ల కూడా వాయిస్ అనేది వీక్ అవ్వడము, తద్వారా డాక్టర్ దగ్గరికి వచ్చి అంటే వీక్ కారణం ఏంటి, తద్వారా వాళ్ళకి కార్డియాక్ టెస్ట్స్ కానీ, లేకపోతే లంగ్ రిలేటెడ్ పల్మనరీ టెస్ట్స్ కానీ, లేకపోతే మల్టీ డిసిప్లినరీ టీమ్ అనేది చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అందుకే వాయిస్ ప్రాబ్లం కంటూ పర్టికులర్ ఏజ్ లేదు. వాళ్ళ గొంతు ఉపయోగం స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రాబ్లం అనేది ఏజ్లోనే రావచ్చు. సో అన్ప్రిడిక్టబుల్ అని చెప్పొచ్చు. అన్ప్రిడిక్టబుల్. ఓకే, సో డాక్టర్ గారు, ఇప్పుడు దీని సిమ్టమ్స్ ఎలా ఉంటుందండి? సిమ్టమ్స్ అంటే ఫస్ట్ మనకి కాస్త గొంతు పట్టుకున్నట్టు ఉంటుంది, కాస్త ముద్ద మింగినప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, మనం మాట్లాడాలంటే చోక్ అవుతుంటుంది. అంటే గొంతు బయటికి మనం తీయాలంటే గొంతు చాలాసార్లు సవరించుకోవాల్సిన అవసరం వస్తుంది. రెండోది తెమడ ఫామ్ అవ్వచ్చు అక్కడ. సో ఇటువంటిప్పుడు ఏంటంటే డౌట్ పడాలి ఫస్ట్, ఏమైనా గొంతులో ఏమైనా ప్రాబ్లం అవుతుందా, లోపల ఏమైనా స్ట్రక్చర్ ఏమైనా డ్యామేజ్ అయిందా, కారణం ఏమైనా అయిండొచ్చు. డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు హిస్టరీ తీసుకుంటారు. అంటే ఎన్ని రోజుల నుంచి ఉంది, ఏ కారణం అయ్యిండొచ్చు అనేది హిస్టరీలో తెలుస్తుంది. అప్పుడు దానికి తగ్గ పరిష్కారం ఏంటి అనేది టెస్టులు చేయడం అవుతుంది. అంటే కొన్నిసార్లు ఏంటంటే వాయిస్ అనాలిసిస్లో మనం ఇప్పుడు ఇదివరకు నేను చెప్పిన టెస్టులు, వీడియో లారింజోస్కోపీ అని, స్ట్రోబోస్కోపీ అని, ఎండోస్కోపీ అని, ఇలాంటివి చేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఒకవేళ ఒక పర్సన్కి ఇలాంటి ఒక వోకల్ ప్రాబ్లమ్స్ ఉంటే, అది నిర్లక్ష్యం వల్ల డీలే చేసి ఉంటే ఫర్దర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వాళ్ళు? అంటే జనరల్గా
అన్ని ప్రాబ్లమ్స్ లాగే ఓకల్ ప్రాబ్లం కూడా మనం డిలే చేయాల్సిన అవసరం లేదు. డిలే వల్ల ఏ ప్రాబ్లం ఉన్నా ప్రాథమిక దశలో చాలా వరకు పరిష్కారం బాగుంటుంది. రెండవ దశకు చేరే ద్వితీయ దశ వచ్చింది అంటేనే వాళ్ళకి ఇబ్బందులు ఎటువంటి అంటే ఇంతవరకు గొంతు ప్రాబ్లం కాస్త మెల్లగా శ్వాస ప్రాబ్లం అయి ఉండొచ్చు, తర్వాత మింగడంలో ఇబ్బంది స్టార్ట్ అవుతుంది, తర్వాత వాళ్ళు ఎవరితో ఆత్మన్యూన్యత భావం అనేది కోల్పోతారు. ఎవరితో మాట్లాడాలంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే పోతుందో వాళ్ళు మాట్లాడాలంటే కాస్త సిగ్గుగా మాట్లాడి 10 నిమిషాల దగ్గర 2 నిమిషాలే మాట్లాడే కెపాసిటీ వస్తుంది. మెల్లమెల్లగా మాట్లాడే సామర్థ్యత వాళ్ళు కోల్పోయే అవకాశం ఉంటుంది. అంటే చాలా ఆందోళనకరంగా ఉంటుంది, చాలా బాధగా మాట్లాడితే అంటే గొంతు ప్రొడ్యూస్ చేయాలంటే స్వరం ప్రొడ్యూస్ చేయాలంటే గొంతులో నొప్పి వస్తుంది. ఓకే, సో డీలే చేయకుండా ఇనిషియల్ స్టేజ్లోనే వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదని అంటున్నారు. డెఫినెట్గా అంటే ఏ ప్రాబ్లం అని గొంతనే కాదు, అది కంటిదవని చెవిదవని ఏదవని ప్రాథమిక దశలో ఇబ్బంది వచ్చింది అంటేనే మనం పరిష్కారం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. సో ఓకే డాక్టర్ గారు, లాస్ట్గా వోకల్ హెల్తీగా ఉండాలంటే ఒక టిప్ చెప్పండి. జనరల్గా చల్లని పానీయాలు మానేయండి, బిగ్గరగా అరవద్దు. ఈ రెండు చాలా వరకు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఒకటి, చల్లటి పదార్థాలు ఏ రకమైన అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసి వాటర్ మనం తాగడానికి వీల్లేదు. రూమ్ టెంపరేచర్ వాటర్ తాగితే శ్రేయస్కరంగా ఉంటుంది. చాలామంది ఒక టీ ఒక కాఫీతో సరిపెట్టుకోరు, రోజుకి 3 నుంచి 4 టీలు 4 కాఫీలు తాగుతుంటారు. ఆయిలీ ఫుడ్ కూడా ఎక్కువ తింటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఎసిడిటీ అనేది ఫామ్ అవుద్ది. ఆ రిఫ్లెక్స్ గొంతులోకి వచ్చిందనుకోండి, గొంతంతా మండిపోయి గొంతులు అనేది రఫ్నెస్ స్టార్ట్ అవుతుంది. అందుకు చల్లటి పానీయాలు, రెండోది ఎక్కువగా తీపి పదార్థాలు, మూడవది ఏంటంటే నూనె వస్తువులు, బాగా వేయించిన నూనె వస్తువులు, ఇటువంటి వాటికి కాస్త దూరంగా ఉండి అరిచే సామర్థ్యత ఎంతని మనకు తెలుస్తుంటుంది. అంటే మనం కాస్త బిగ్గరగా అరిస్తే తొందరగా గొంతు ఆరిపోద్ది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, గొంతు ఆరిపోతుందంటే మీ గొంతులో సామర్థ్యత అనుకునే విధంగా లేదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మాకు వోకల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి చాలా మంచిగా విశ్లేషించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ. మీ టీవీకి ప్రత్యేకంగా నా అభినందనలు, ధన్యవాదాలు. సో చూసారు కదా, వోకల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి మంచి మంచి విషయాలు తెలుసుకున్నాము. ప్రికాషన్స్, క్యూర్ అండ్ ట్రీట్మెంట్కి సంబంధించి కూడా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాము. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పుడు ఒక చూస్తూనే ఉండండి వి హెల్త్.